77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మళ్ళీ ఈరోజు అంటే 77 సంవత్సరాలు 26 జనవరి సందర్భంగా మళ్ళా యావత్ ప్రపంచం గర్వించేదిగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఇంకా నిరంతరం అభివృద్ధి చెందుతూ భారతదేశ చరిత్రని కీర్తి పతాకాలకు అందించే విధంగా మళ్ళా ఏ రంగాలైనా కానీ ఈరోజు అన్ని రంగాల్లో సైన్య రంగం అయితేమి, అదేవిధంగా ఆరోగ్యపరంగా అయితేమి, వ్యవసాయ రంగాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మళ్ళా ఆ భారత్ మాతని పూజిస్తూ మళ్ళా మనకు ఎంతో మంది అంటే స్వతంత్రం రావడానికి ఎంతో మంది మళ్ళా కీర్తిశేషులైనారు. వాళ్ళకు కూడా నివాళులు అర్పిస్తూ ఖచ్చితంగా వారి సేవలు వారు ఏ విధంగా భారతదేశాన్ని స్వతంత్రం కొరకు పోరాటం చేసినారు, అదేవిధంగా వారి సేవలు మరవలేని విధంగా భారతదేశ ఉన్నన్ని రోజులు, భూమి ఉన్న రోజులు వాళ్ళ పేర్లు చిరస్థాయిగా నిలిచే విధంగా భారతదేశ చరిత్ర ఉండాలని భారతదేశంలో అంటే యావత్ ప్రపంచాన్ని కూడా భారతదేశం అనేది ఒక పెద్ద దేశం, అంటే అత్యధిక జనాభా కలిగిన దేశం. ఈ జనాభా కలిగిన దేశంలో అన్ని రకాలుగా అంటే ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత ఉన్న దేశం మన భారతదేశం. భారతదేశ చరిత్ర అనేది ఒక అంటే అద్భుతం. ఈ అద్భుతాన్ని 77 సంవత్సరాలు ఎప్పుడు కూడా నిరంతరం ఉన్న ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరంతరం అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న ప్రజలకు అందరూ కూడా, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు సహకరిస్తూ అభివృద్ధిలో మేము సైతం అంటున్న ప్రజలకు కూడా అందరూ కూడా పేరు పేరున మరొకసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సెలవు తీసుకున్నాం. మీ కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే.